రెస్టారెంట్ బయట వైబ్ చూసి లోపలికి వెళుతున్నారా? ఒకసారి ఆలోచించండి. మెరిసే లైట్లు, మైండ్ బ్లోయింగ్ ఇంటీరియర్స్, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫుడ్. కానీ కిచెన్లో మాత్రం ఎలుకల స్వైర విహారం, బొద్దింకల పరుగులు, పాడైపోయిన ఆహారం. ఇదేనా మన హైదరాబాద్ ఫుడ్ కల్చర్? ప్రపంచాన్ని తన రుచులతో ఆకట్టుకుంటున్న నగరం ఇప్పుడు పరిశుభ్రతలో మాత్రం మెట్రో నగరాలన్నిటికంటే చివరి స్థానంలో నిలిచింది. FSSAI విడుదల చేసిన హైజీన్ రేటింగ్స్ హైదరాబాద్ రెస్టారెంట్ల అసలు బండారాన్ని బయటపెట్టింది. భాగ్యనగరం రకరకాల రెస్టారెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్. ఫేమస్ బిర్యానీ హోటల్స్ అడుగడుగునా కనిపిస్తాయి. బిర్యానీ మాత్రమే కాదు, రకరకాల రుచులకు నిలయం హైదరాబాద్. బిర్యానీతో పాటు హలీం, పత్తర్కా ఘోష్, ఉస్మానియా బిస్కెట్ లాంటి ఎన్నో వెరైటీలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హైదరాబాద్. కనీసం నెలకు ఒక్కసారైనా హోటల్కు వెళ్లి టేస్ట్ చేయాలనుకునే కుటుంబాలు చాలా. ఇలా రెస్టారెంట్లో అడుగు పెట్టగానే ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి మ్యూజిక్, సోఫాల్లాంటి కుర్చీలు ఆహ్వానం పలుకుతాయి. ఎంచక్కా కూర్చుని ఆర్డర్ చేసి నోరూరించే ఆహార పదార్థాలు లాగించేస్తాం. అయితే అలా తినే ముందు ఒక్కసారి ఆ హోటల్ కిచెన్లోకి వెళ్ళండి. కిచెన్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ హోటల్లో మీరు తినరు. పైపెచ్చు వాంతులు చేసుకోవడం కామన్. రెస్టారెంట్కు వెళ్లి రోగాలు కొని తెచ్చుకోవడం అంటే ఇదే. కాంటినెంటల్, చైనీస్, ముఘలాయ్, లెబనీస్ ఇలా ఎన్నో రుచులకు కేరాఫ్ గా మారిన హైదరాబాద్ హోటల్స్ ఇప్పుడు పరిశుభ్రత విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ FSSAI విడుదల చేసిన హైజీన్ రేటింగ్స్ లో మెట్రో నగరాల్లో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. బెంగళూరులో 2200 రెస్టారెంట్లు, ఢిల్లీలో 3394 రెస్టారెంట్లు పరిశుభ్రత రేటింగ్ సాధించాయి. హైదరాబాద్లో 75,000కు పైగా ఫుడ్ సెల్లింగ్ పాయింట్స్ ఉండగా హైజీన్ రేటింగ్ పొందినవి కేవలం 361 అవుట్లెట్లు మాత్రమే. అహ్మదాబాద్, జైపూర్ వంటి నగరాలు కూడా హైదరాబాద్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. అంతేకాదు, హైదరాబాద్లో దాదాపు 50,000 ఆహార విక్రయ కేంద్రాలకు సరైన లైసెన్సులే లేవు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడుతున్న దృశ్యాలు మరింత కలవరపెడుతున్నాయి. ఫేమస్ అని చెప్పుకునే రెస్టారెంట్ల కిచెన్లలో కూడా దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లలో ఎలుకలు, బొద్దింకలు కనిపిస్తున్నాయి. చాలా రెస్టారెంట్లలో ఎక్స్పైరీ ఆహార పదార్థాలు వాడుతున్నారు. మరికొన్ని రెస్టారెంట్లలో ఫ్రిజ్లు కూడా పనిచేయట్లేదు. రెస్టారెంట్ బయట వాతావరణం ఆహ్లాదకరంగా, అందంగా, శుభ్రంగా ఉంటోంది. కిచెన్ మాత్రం కంపు కొడుతోంది. ఆ కంపు కొట్టిన కిచెన్లో వండిన కుళ్ళిన ఆహార పదార్థాలనే అందంగా డెకరేట్ చేసి మనం తినే ప్లేట్లలో వడ్డిస్తున్నారు. అలా డబ్బులు చెల్లించి మరీ వినియోగదారులు జబ్బులు కొనుక్కుంటున్నారు. ఆ తర్వాత హాస్పిటల్స్కు లక్షల రూపాయలు సమర్పించుకుంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఫుడ్ బ్లాగర్ల ప్రచారంతో అనేక రెస్టారెంట్లకు భారీగా కస్టమర్లు వెళుతున్నారు. కానీ అందులో ఎంతమంది ఫుడ్ బ్లాగర్లు రెస్టారెంట్లలో కిచెన్లు చూపిస్తున్నారు? ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు మనీ తీసుకొని హోటల్స్ వాళ్ళ దగ్గర రేటింగ్స్ ఇవ్వడం కాకుండా లోపల ఫుడ్ మీల్ మాత్రమే కాకుండా లోపల ఉన్న ప్రతి ఒక్కటి చూసి రేటింగ్ ఇవ్వాలి. కిచెన్ కానీ ప్రతిదీ వాళ్ళు చూసి రేటింగ్ ఇవ్వాలి. వాళ్ళు దాని గురించి ఆలోచించి సోషల్ మీడియాకి వీడియోస్ కానీ ఏదైనా రెస్టారెంట్ గురించి రిలీజ్ చేయాలి. ప్రస్తుతం హైజీన్ రేటింగ్ తీసుకోవడం తప్పనిసరి కాకపోయినా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ప్రతి రెస్టారెంట్ హైజీన్ రేటింగ్ పొందాలని సూచిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో నిర్లక్ష్యం వహించడం వల్లనే రెస్టారెంట్ల పరిస్థితి ఈ రకంగా తయారైందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేసే అధికారుల్లో ఆ సబ్జెక్టు తెలిసిన ఆఫీసర్లు లేకపోవడం వల్లే వారు స్పాట్లో ఆహార నాణ్యతను నిర్ధారించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంటే కనీసం కొన్ని చోట్ల మున్సిపల్ వాళ్ళని, GHMC వాళ్ళని, లా అండ్ ఆర్డర్ వాళ్ళని వీళ్ళని పెడుతున్నారు. కానీ ఫుడ్ సేఫ్టీ విషయంలోకి వస్తే వాళ్ళు కాదు ఉండాల్సింది. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు BSc ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ టెక్నాలజీ, MSc ఫుడ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, న్యూట్రిషనల్ వాళ్ళు వీళ్ళుంటే వీళ్ళకి అవగాహన ఉంటది. అసలు ఒక్కో రెస్టారెంట్ బాగోతం చూస్తుంటే కడుపులో తిప్పేస్తుంది. కిచెన్ పరిసర ప్రాంతాల్లో కనీసం వంట చేసేవారైనా ఎలా నిలుచుంటారు అనేంత ఘోరంగా ఉన్నాయి కొన్ని హోటళ్లలో కిచెన్లు. ఈ విషయంలో వెజ్ రెస్టారెంట్లు, నాన్ వెజ్ రెస్టారెంట్లు అనే తేడా లేదు. కుళ్ళిన చికెన్, బూజుపడిన కూరగాయలు, తెల్లగా మారిన గ్రేవీలు, ఇలా చెప్పుకుంటే వాంతులు గ్యారంటీ. 90% రెస్టారెంట్లలో ఇవే తింటున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇయర్లో నాకు జాండీస్ అనేది అటాక్ అయింది. ఎందుకంటే బయట ఫుడ్ తింటాం వల్ల ఏదో ఒకటి తిందాం కదా అని, సరే ఫుడ్ బాగుంటుంది కదా అని ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది కదా అని మేము అందరం గుడ్డిగా నమ్మేస్తున్నాం. ఫాలోవర్స్ కోసమైనా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా కొంతమంది చెప్పాలి, న్యాయం అనేది చేయాలి. ఏంటి మేము అందరం గుడ్డిగా నమ్ముతాం, తర్వాత రోజు హాస్పిటల్ పాలేదు మేమే కదన్నా. ఫుడ్ పే చేసాక మేము తినేది.
క్వాలిటీగాను మళ్ళీ కొంచెం హైజీన్గా ఉండాలిగా ఫుడ్. రుచి ఎంత గొప్పగా ఉన్నప్పటికీ పరిశుభ్రత లేకపోతే అదే ఆహారం విషంగా మారుతుంది. మెరిసే బోర్డులు చూసి హోటల్కు వెళ్లే కస్టమర్లు కిచెన్ పరిశుభ్రంగా ఉందా లేదా అని కూడా చెక్ చేస్తే మంచిది. ఇతరులు లోపలకు రాకూడదని కిచెన్ బయట పెద్ద బోర్డులు ఎందుకు పెడతారో ఇప్పటికైనా అర్థమైందా?